బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంటు అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థులుగా అధినేత కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ అధికారి పి వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థులుగా అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు ఏదైతే మరొక ఇద్దరు అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల పేర్లకు సంబంధించి కూడా ప్రకటన చేయడం జరిగింది. ఒకటి మెదక్ ఎంపీకి సంబంధించి కూడా మాజీ ఐఏఎస్ అధికారి ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి పేరుని ఖరారు చేయడం జరిగింది. దీంతో పాటుగా అటు నాగర్ కర్నూలు సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరుని ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే ఏదైతే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉంటారో వారందరితో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. వారి అభిప్రాయాలను తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా వెళ్ళాలి, దాంతో పాటుగా ఎలాంటి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలనే అంశానికి సంబంధించి కూడా వారితో చర్చించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసి గెలిపే లక్ష్యంగా ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా వారికి తగు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూస్తే మాత్రం గెలుపు దిశగానే అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. రైట్ వంశీ.